గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 660. ఈ రోజు డైలీ మనీ షోలోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా. సో దీనిలో ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సినటువంటి కీ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 364 పాయింట్స్ పెరిగి 65,995 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 107 పాయింట్స్ పెరిగి 19,653 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.33% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది. యాక్చువల్లీ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే ఈసారి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ లో మాత్రం ఎటువంటి చేంజ్ తీసుకురాలేదు. కాకపోతే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఫ్యూచర్ మీటింగ్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ ఫ్యూచర్ లో వచ్చేటువంటి డేటా ఆధారంగా ఆర్బీఐ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటుంది అన్నట్టుగా కామెంట్ చేశారు. అంటే ప్రెసెంట్ అయితే మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉన్నది. కాకపోతే రీసెంట్ గా మనం చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అవి బాగా పెరుగుతున్నాయి కదా. సో ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అవి పెరిగిపోవడం వల్ల మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నది. అండ్ దాంతో పాటు గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల కూడా ఇన్ఫ్లేషన్ కనుక పెరిగినట్లయితే వచ్చేటువంటి డేటా ఆధారంగా వీళ్ళు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి తగినటువంటి మెజర్స్ అయితే తీసుకుంటామని చెప్తున్నారు. అంటే అవసరమైతే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇండైరెక్ట్ గా అయితే కామెంట్ చేశారు. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే మన ఎకానమీ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నదని అండ్ ప్రీవియస్ గా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఏవైతే ప్రొజెక్షన్స్ ఇచ్చారో లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని మన కంట్రీలోని సిపిఐ 5.4% గా ఉంటుందని ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు కూడా సేమే మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 24 లో జీడీపీ కూడా 6.5% గ్రో అని చెప్పి ప్రీవియస్ గా ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేమే కంటిన్యూ చేశారు. సో ఆర్బీఐ దగ్గర నుంచి ఈసారి ఎటువంటి సర్ప్రైజ్ కామెంటరీ రాకపోవడంతో ఈ రోజు మార్కెట్ లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ గ్లోబల్లీ ప్రెసెంట్ ఏవైతే అన్సర్టనిటీస్ ఉన్నాయో వాటి వల్ల ఒకవేళ ఫ్యూచర్ లో మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే ఆర్బీఐ ఐదర్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు లేదా రేట్ కట్స్ ఏవైతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో స్టార్ట్ అవచ్చని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుందో అవి కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. నెక్స్ట్ 2024 లోని మన ఇండియాలోని లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో నెక్స్ట్ 6 months లోని మన ఇండియాలోని లోక్సభ ఎలక్షన్స్ ఉండడంతో గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు మన ఇండియాలోని ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఏవైతే స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ తోని ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వార్న్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే లాస్ట్ మార్చి నుంచి చూసినట్లయితే మన నిఫ్టీ 15% పెరిగిందని అండ్ నిఫ్టీ 15% పెరిగినట్లయితే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ అయితే 37% పెరిగిందని అండ్ 6 months లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ టైంలోని ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ తోని ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే జనరల్లీ ఎలక్షన్ టైంలోని మార్కెట్ లో వాలటాలిటీ కనపడుతుంటది కదా. ఈ వాలటాలిటీ తోని ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఏవైతే స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయో ఆ స్టాక్స్ లోని మనం పుల్ బ్యాక్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు గ్లోబల్ మ్యాక్రో రిస్క్స్ లైక్ రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు బాగా పెరిగాయి కదా. అది అండ్ యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. అండ్ ఫర్దర్ గా కూడా యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతా అంటున్నారు. సో ఇటువంటి రిస్క్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 6 months కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఏవైతే స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయో వాటికి కొంచెం దూరంగా ఉండడం బెటర్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. జనరల్లీ మనం చూసినట్లయితే లాస్ట్ మార్చి నుంచి ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా ర్యాలీ అయ్యాయి. సో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని ఏవైతే స్టాక్ వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోయాయో అటువంటి స్టాక్స్ తో మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయనే కాదు, జనరల్ మార్కెట్ ర్యాలీలో కూడా స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి అనుకోండి, జనరల్లీ మార్కెట్ లో కొంచెం వాలటాలిటీ చూసినా లేదా కరెక్షన్ చూసినా అటువంటి స్టాక్స్ లోనే ఆ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ లోనే మనం ఎక్కువగా పుల్ బ్యాక్ కూడా చూస్తుంటాం. సో లాస్ట్ 6 months లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా ర్యాలీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ తోని జాగ్రత్తగా ఉండడం బెటర్. అండ్ అంతేకాకుండా ఈ సెప్టెంబర్ మంత్ లో మనం చూసినట్లయితే ఎక్కువగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లోని సెల్ సైడ్ ఉన్నారు. లాస్ట్ 6 months లో వీళ్ళు కంటిన్యూస్ గా బై సైడ్ ఉన్నట్లయితే సెప్టెంబర్ లోనైతే సెల్ సైడ్ ఉన్నారు. సో నెక్స్ట్ 6 months లో కూడా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి అవుట్ ఫ్లోస్ కనుక వెళ్ళినట్లయితే మన మార్కెట్ లో కూడా కొంత వాలటాలిటీ కనపడేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు నెక్స్ట్ 6 months మార్కెట్ తో జాగ్రత్తగా ఉండమని వార్న్ చేస్తున్నారంటే ఓవరాల్ స్టాక్ మార్కెట్ తో జాగ్రత్తగా ఉండమని కాదు. ఈ టైంలో ఏవైతే స్టాక్స్ బాగా వాల్యుయేషన్ స్ట్రెచ్ అయిపోయాయో అటువంటి స్టాక్స్ లోని ఫ్రెష్ గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళు కొంచెం ఆ కంపెనీ వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా వర్క్ చేసి ఆ వాల్యుయేషన్స్ కంఫర్ట్ జోన్ లో ఉన్నాయా లేదా అని చూసుకుని ఇన్వెస్ట్ చేయడం అన్నది బెటర్. నెక్స్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతున్నది. యాక్చువల్లీ మీ అందరికి ఐడియా ఉన్నది కదా, అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వేరియస్ ఎలిగేషన్స్ చేస్తూ హిండెన్బర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనం అదానీ గ్రూప్ స్టాక్స్ లోని చాలా ప్రెషర్ ని చూసాం కూడా. ఈ అదానీ గ్రూప్ పైన ఇన్ని అలిగేషన్స్ వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్ రెగ్యులేటర్ అయినటువంటి సెబీని ఈ అదానీ గ్రూప్ పైన వచ్చినటువంటి అలిగేషన్స్ రిలేటెడ్ గా కంప్లీట్ గా ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేయమని కూడా
ఆదేశించడం జరిగింది. అండ్ ఆల్రెడీ సెబీ దీని రిలేటెడ్ గా ఎంక్వైరీ చేసి సుప్రీం కోర్టులో రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. సో ఇష్యూ గురించి మనలో చాలా మందికి ఆల్రెడీ ఐడియా ఉంది కదా. బట్ ఇప్పుడు రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఈ అదానీ గ్రూప్ లోని ఆఫ్ షోర్ ఫండ్స్ మిస్యూజ్ గురించి ఏదైతే హిండెన్బర్గ్ వాళ్ళు అలిగేషన్స్ చేశారో దీని రిలేటెడ్ గా సెబీకి ఆల్రెడీ ఇండియన్ కస్టమ్స్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి 2014 లోనే ఫస్ట్ టైం అలర్ట్ అందిందని, దాని తర్వాత సెబీ వాళ్ళు అదానీ గ్రూప్ పైన 2014 లోనే ఇన్వెస్టిగేషన్ ని కూడా స్టార్ట్ చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ ని 2017 లోని వీళ్ళు ఆపివేశారని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ వీళ్ళకి మ్యాటర్ షేర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడానికి మాత్రం ఇష్టపడలేదని, అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి టైంలోని సెబీ చైర్పర్సన్ అయినటువంటి యూకే సిన్హా గారికి కూడా వీళ్ళు మెయిల్స్ రాసినట్లుగా, బట్ వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఇంకా రాలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో 2014 లోనే సెబీ అదానీ గ్రూప్ లో ఆఫ్ షోర్ ఫండ్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినట్లయితే 2017 లోనే ఆపేసిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు కదా. ఈ ఎలిగేషన్స్ కరెక్టా కాదా అని చెప్పి ఇప్పటి వరకు ఎక్కడి నుంచి క్లారిఫికేషన్ అయితే రాలేదు. బట్ వీళ్ళు మాత్రం ఏం చెప్తున్నారంటే ఆ టైంలోనే ఇన్వెస్టిగేషన్ మొదలైందని చెప్పి వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. సో తొందరలోనే అదానీ గ్రూప్ అయిన ఈ హిండెన్బర్గ్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా సెబీ సుప్రీం కోర్టులో రిపోర్ట్ సబ్మిట్ చేసింది కదా. ఆ రిపోర్ట్ రిలేటెడ్ గా సుప్రీం కోర్టులో హీరింగ్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఫైనల్ గా ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని యానిమల్స్ లో ఏ యానిమల్స్ ముందుగా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాయని అడిగాను. దీనికి ఆన్సర్ పోలార్ బేర్స్ అండ్ అలాగే క్యాంగరోస్ ఫస్ట్ ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ ని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంటాయి. వీటితో పాటు చాలా యానిమల్స్ యూజ్ చేస్తుంటాయి. దాని గురించి మన వ్యూవర్స్ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నిటిలోని ఒక స్టేట్ మాత్రం 2 ఇండిపెండెన్స్ డేస్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆ స్టేట్ ఏది అండ్ ఆ స్టేట్ ఎందుకు 2 ఇండిపెండెన్స్ డేస్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే వీడియోలోని మీకు ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ రీసెంట్ గా మీర్జా ఇంటర్నేషనల్ నుంచి డీమర్జ్ అయ్యి సపరేట్ గా లిస్ట్ అయినటువంటి రెడ్ టేప్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి మనం పాజిటివ్ మూమెంట్ చూస్తున్నాం కదా. దీనికి రీజన్ ఏంటంటే, ఈ రెడ్ టేప్ వాళ్ళు వీళ్ళ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా మిస్టర్ రషీద్ అహ్మద్ మీర్జా గారిని 5 years పాటు అపాయింట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోబోతున్నట్లుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. సో రషీద్ అహ్మద్ గారిని వీళ్ళ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమించడానికి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి సంబంధం ఏంటంటే, ఈ రషీద్ అహ్మద్ మీర్జా గారు మీర్జా ఇంటర్నేషనల్ యొక్క ప్రమోటర్ అండ్ అలాగే డైరెక్టర్. ఈయన కంపెనీ యొక్క గ్రోత్ లోని కీ రోల్ కూడా ప్లే చేయడం జరిగింది. సో ఇటువంటి వ్యక్తిని రెడ్ టేప్ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అపాయింట్ చేయడానికి వీళ్ళైతే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోబోతున్నారని అప్డేట్ రిలీజ్ చేయడంతోనే రెడ్ టేప్ గ్రోత్ కూడా ఈయన ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుందని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం రెడ్ టేప్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ డెట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పిఎన్బి గిల్డ్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది కదా. దీనికి రీజన్ యాక్చువల్లీ వీళ్ళకి జూలై మంత్ లోనే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా ఆథరైజ్డ్ కేటగిరీ 3 పర్మిషన్ అయితే ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చింది. బట్ అప్పుడు జూలైలో వచ్చిన పర్మిషన్ కి ఇప్పుడు స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, వీళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి ఈ బిజినెస్ రిలేటెడ్ గా వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కార్పొరేట్ బాడీస్ తోని డిస్కషన్స్ జరపడానికి వీళ్ళ బోర్డు అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బోర్డు నుంచి అప్రూవల్ కూడా వచ్చింది కాబట్టి త్వరలోనే ఈ బిజినెస్ ని వీళ్ళు స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇది పిఎన్బి గిల్డ్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు మార్నింగ్ నుంచి మనకి పిఎన్బి గిల్డ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా నిన్న వీళ్ళ బోర్డు మీట్ అయ్యి అప్రూవ్ చేయడం కూడా జరిగింది. వీళ్ళు క్యూఐపీ రూట్ లోని ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 8,800 crores ఫండ్ రైజ్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళ ప్రమోటర్స్ కి వారెంట్స్ ఇష్యూ చేయడం ద్వారా మరొక 1,200 crores ఫండ్ కూడా రైజ్ చేయబోతున్నారు. అంటే టోటల్ గా వీళ్ళు 10,000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నారు. సో ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో ఇది వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా యూజ్ అవుతుంది కాబట్టి ఇది బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా పాజిటివ్. ఈవెన్ వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తారని చెప్పి రీసెంట్ గా అనౌన్స్ చేసిన టైంలో కూడా వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ ఇది వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ రేటింగ్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో బజాజ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఈ అప్డేట్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో మనం బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రెడీమేడ్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైల్ బిజినెస్ చేసేటువంటి క్యాంటాబిల్ వాళ్ళు రీసెంట్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ క్యాంటాబిల్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ అవబోతున్నాయి. సో నవ్వు ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డ్ డేట్ ఫిక్స్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళ బోర్డు ఈ అక్టోబర్ 21 రోజున మీట్ అవబోతుంది. సో అక్టోబర్ 21 రోజున వీళ్ళ దగ్గర నుంచి అయితే రికార్డ్ డేట్ వస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే రికార్డ్ డేట్ నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ క్యాంటాబిల్ స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి.
నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళు క్యూఐపీ రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. నో ఈ క్యూఐపీ అయితే నేను ఓపెన్ అయింది అండ్ ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 283 రూపీస్ 27 పైసాగా ఫిక్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో స్టాక్ ఏ ప్రైస్ లో అయితే ట్రేడ్ అవుతుందో అదే ప్రైస్ లో వీళ్ళు క్యూఐపీ ప్రైస్ ని కూడా ఫిక్స్ చేశారు. అండ్ ఈ క్యూఐపీ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏదైనా డిస్కౌంట్ ఆఫర్ చేయడం అండ్ అలాట్మెంట్ వీటి రిలేటెడ్ గా అయితే వీళ్ళ బోర్డు ఈ అక్టోబర్ 10th రోజున మీట్ అయ్యి డిసైడ్ అవబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అవగానే టీసీఎస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ అక్టోబర్ 11th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ లో బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ లోని ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు 4.39% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లోని 2.54% స్టేక్ ని ఈ రోజు బ్లాక్ డీల్ లో సేల్ చేయొచ్చని చెప్పి నిన్న నైట్ సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో 871.2 crores వర్త్ షేర్స్ అంటే 2.5% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లోని సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారు అన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q2 లోని వీళ్ళ ఓవరాల్ గ్లోబల్ హోల్సేల్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టాటా కమర్షియల్ వెహికల్స్ అండ్ టాటా డైవో రేంజ్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ JLR సేల్స్ నెంబర్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 29% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ అన్ని సెగ్మెంట్ వెహికల్ సేల్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఓన్లీ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లో మాత్రం మనకి 3% డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రీసెంట్ ఐపీఓ అయినటువంటి వేలియంట్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ స్టాక్ లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో BSE లో ఈ స్టాక్ 161 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 140 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ 169 రూపీస్ కి పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 20.75% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు వాళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q2 లోని వీళ్ళ అక్రాస్ మార్కెట్స్ లోని రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అదే ఇయర్ ఫస్ట్ హాఫ్ రెవెన్యూస్ ని లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే వీళ్ళు 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఇండియన్ ఆపరేషన్స్ రెవెన్యూస్ లోని ఈ Q2 లోని 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ షోరూమ్ లెవెల్స్ లోని గ్రాస్ మార్జిన్స్ కూడా స్టేబుల్ గా మెయింటైన్ అవుతున్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ Q2 లోని నాన్ సౌత్ మార్కెట్స్ లోని వీళ్ళు 13 న్యూ కళ్యాణ్ షోరూమ్స్ ని ఓపెన్ చేసినట్లుగా అండ్ నెక్స్ట్ 40 డేస్ లోని అనదర్ 26 షోరూమ్స్ ని లాంచ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ Q2 లోని వీళ్ళు స్ట్రాంగ్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో కళ్యాణ్ జ్యువెలర్ స్టాక్ 10% పైనే పెరిగింది. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ కాసాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఈ క్వార్టర్ లో కాసా రేషియోలో మాత్రం మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ గ్రాస్ లోన్ బుక్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ డిస్బర్స్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ గ్రాస్ NPA రేషియోలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా 99% గా ఉంది. ఓవరాల్ గా వీళ్ళు మంచి బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ 6% పెరిగింది. నెక్స్ట్ MCX రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సెబీ టెక్ అడ్వైజరీ ప్యానల్ ఈ MCX వాళ్ళ న్యూ టెక్ ప్లాట్ఫామ్ అయితే అప్రూవ్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఎవరికైతే ఐడియా ఉండదో దీని గురించి కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ MCX వాళ్ళు వాళ్ళ న్యూ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని త్వరలోనే లైవ్ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ రావడంతో ఆ టైంలో MCX స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే వీళ్ళ న్యూ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా మద్రాస్ హైకోర్టులోని CFMA వాళ్ళు ఒక పిటిషన్ ని ఫైల్ చేయడంతో సెబీ వాళ్ళు ఫర్దర్ గా వీళ్ళకి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ న్యూ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని లైవ్ చేయొద్దని చెప్పి MCX వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతో అగైన్ MCX స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నో ఈ సెబీకి చెందినటువంటి టెక్ అడ్వైజరీ ప్యానల్ ఏదైతే ఉందో వాళ్ళైతే ఇప్పుడు MCX న్యూ టెక్ ప్లాట్ఫామ్ ని అప్రూవ్ చేసినట్లుగా CNBC వాళ్ళు షేర్ చేయడంతో అది MCX రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో MCX స్టాక్ 5% పైనే పెరిగింది. కాకపోతే దీని రిలేటెడ్ ఇంకా అఫీషియల్ కమ్యూనికేషన్ MCX వాళ్ళ దగ్గర నుంచి రాలేదు.
నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన ఇండియాలోని బెట్టింగ్ యాప్స్ అన్నో బాగా పెరిగిపోతున్నాయి. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువ అయిపోవడం వల్ల వాటికి యూత్ పాపులేషన్ పాపం అట్రాక్ట్ అయిపోయి చాలా డబ్బులే కోల్పోతున్నారు కూడా. ఈవెన్ ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా స్కామ్స్ జరుగుతుంటాయని చెప్పి ఎన్నో న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ రిలేటెడ్ గా అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాలీవుడ్ సెలబ్రిటీస్ కి నోటీసెస్ కూడా ఇష్యూ చేస్తుంది. ఈ యాప్ పేరు మహాదేవ్ బెట్టింగ్ యాప్. ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిలో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి గుర్తించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాలీవుడ్ సెలబ్రిటీస్ అయినటువంటి రణబీర్ కపూర్, కపిల్ శర్మ, హుమా కురోషితో పాటుగా అండ్ హీరోయిన్ అయినటువంటి శ్రద్ధా కపూర్ గారికి కూడా నోటీసెస్ ఇష్యూ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బెట్టింగ్ యాప్స్ అగైనిస్ట్ గా కనుక ఇటువంటి స్టెప్స్ తీసుకుంటున్నట్లయితే దట్ ఈస్ రియల్లీ వెల్కమింగ్ స్టెప్స్. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ లోని షార్ట్ టర్మ్ లోనే డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి చాలా మంది అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కోల్పోవడమే కాకుండా ఈవెన్ అప్పులు చేసి కూడా బెట్టింగ్ ఆడి డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలో ఈ బెట్టింగ్ యాప్స్ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ కనుక తీసుకుంటున్నట్లయితే అది చాలా మందిని కాపాడబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రైల్టెల్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి జమ్మూ స్మార్ట్ సిటీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 67.95 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ జమ్మూ స్మార్ట్ సిటీ లిమిటెడ్ వాళ్ళ కోసం డేటా సెంటర్ అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ని కూడా సప్లై చేయడంతో పాటు కమిషన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రైల్ మనిషి. ఈరోజు రైల్ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.